జీవితంలో ఎన్నో పుట్టినరోజులు వస్తాయి, కానీ ఈ రోజు పుట్టినరోజుకి ఒక ప్రాధాన్యత ఉంటుంది. ఆ ప్రాధాన్యత ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచినటువంటి గొండు శంకర్కి ప్రస్తుతం పుట్టినరోజు వేడుక జరుపుకుంటారు. హ్యాపీ బర్త్డే సార్. ఈ పుట్టినరోజు వేడుక ఏ విధంగా మీ జీవితంలో గుర్తించిన రోడ్ అని అనుకోవచ్చు? నేను ఏ పుట్టినరోజు కూడా నిరాడంబరంగా చేసుకుంటున్నాండి. నాకు లాస్ట్ ఇయర్ మాత్రం కొద్దిగా మేము మున్సిపల్ గ్రౌండ్స్లో అందరూ అభిమానుల కోరిక మేరకు పెట్టి చేసాం. ఈసారి కూడా నేను మామూలుగా బట్టలు వేసుకుని గుడికి కూడా వెళ్ళలేదు, ఇంట్లోనే దండం పెట్టుకుని వచ్చాను. గొండు శంకర్ జరుపుకున్న పుట్టినరోజులకి ఎమ్మెల్యే గొండు శంకర్ జరుపుకున్న పుట్టినరోజు చాలా వ్యత్యాసం ఉంది. ఈసారి మీ పుట్టినరోజులో ఎమ్మెల్యే గొండు శంకర్ చేసుకున్న పుట్టినరోజు అంటే అదే అభిమానులు ప్రజలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే ఎన్డీఏ కూటమి అందరూ చాలా పెద్ద కుటుంబం నాకు వచ్చింది. అలాగే సామాన్య ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చి నాకు విషెస్ చెప్తున్నారు. ఒక విధంగా ఇది ఎక్సైట్మెంట్. నెక్స్ట్ ఎక్కువ ఖర్చు పెట్టి కేకులు తీసుకురావడం ఇవన్నీ తేవడం కూడా నాకు అంతగా ఇష్టం లేదు. ఇది నెక్స్ట్ ఇయర్ నుండి కూడా ఇవన్నీ వద్దనేసి నేను అనుకుంటున్నాను. మరి ఏమవుతుంది? చంద్రబాబు నాయుడు మానసపుత్రికైన అన్నా క్యాంటీన్ తిరిగి తెరుస్తారు అన్నట్టు విషయం తెలిసిన క్షణంలో 400 రోజులుగా పరిరక్షించుకుని వస్తున్న ఆ క్యాంటీన్ ఓపెన్ అవుతుందని శంకర్ ఏ విధంగా? నేను మొదటే చెప్పాను కదా, ఒక సంకల్పం తీసుకున్నాం. మా ప్రభుత్వం వస్తుందని ప్రగాఢ విశ్వాసం నాకు ఉంది. మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని మేము ప్రెడిక్ట్ చేశాము. అలాగే ఆయన మానసపుత్రిక అయినటువంటి అన్నా క్యాంటీన్ని ఆయన వీలైనంత తొందరగా ప్రభుత్వం వచ్చిన ప్రారంభిస్తారని నేను అనడం జరిగింది. అదేవిధంగా 5 సంతకాల్లో అది కూడా ఒక సంతకం కూడా అయ్యిందంటే అది ఆయనకి దానిపైన ఉన్నటువంటి అభిమానం, ఆయనకి చిత్తశుద్ధి, నిబద్ధత, అంతలా ధీమాతో పాటు నమ్మకం, భరోసా, దాన్ని ఎలాగ అసెస్ చేశారు? అది అసెస్ చేసామంటే మేము పుట్టినప్పటి నుండి మా పార్టీలో మేము పెరిగాం. నాకు 76 నా బర్త్డే, పుట్టిన ఇయర్ 83లో పార్టీ వచ్చింది. నాకు ఊహ తెలిసినప్పటి నుండి మేము అదే పార్టీలో ఉన్నాం. సో మా నాయకుడు ఏం ఆలోచిస్తారు, అలాగే మా పార్టీ విధానాలు ఎలా ఉంటాయి అనేది కూడా మేము ఈజీగా మాకు తెలిసిపోద్ది అనమాట. ఒక ఇంట్లో ఒక కుటుంబ సభ్యులు అన్నదమ్ములు ఉంటే ఒకటి మాట్లాడుకుంటే ఒకటికి ఎలాగా అండర్స్టాండ్ అయిపోద్దో అలాగే నాకు అర్థమైపోద్ది. రాష్ట్రంలో ఎదుర్కొంటున్న పరిస్థితుల దృష్ట్యా మా నాయకుడు తీసుకుంటున్న ఆ నిర్ణయాల దృష్ట్యా నాకు ఒక ఐడియా వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో మన గవర్నమెంట్ వస్తుంది, ముఖ్యమంత్రి అవుతారు, ఇది మొదటి ప్రాధాన్యతలో స్టార్ట్ చేస్తారని కూడా నేను ధైర్యంగా ప్రగాఢంగా నమ్మాను. ఇప్పుడు అదే జరగబోతుంది. రానున్న 21 రోజుల్లో ఎన్నో క్యాంటీన్లు స్టార్ట్ అవ్వబోతున్నాయి. అందులో ఈ 2లో ఒకటైనా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మంత్రి గారి దృష్టికి కూడా ఇది తీసుకెళ్లాలనుకుంటున్నాను. నారాయణ ఒక ఎమ్మెల్యేగా జిల్లా ఉన్నతాధికారుల సమీక్షలో పాల్గొన్నటువంటి గొండు శంకర్ ఈ రోజు ఒక పక్క బర్త్డే వేడుకలు, మరోవైపు ఉన్నతాధికారులతో సమీక్ష కలయిక జరిగింది. ఏ విధంగా ఈ రోజును మీరు ఫీల్ అవుతుంది? ఇది ఈ రోజు చాలా మర్చిపోలేని రోజు, మంచి రోజు. అసలు యాక్చువల్గా ఈ రోజు నా ప్రమాణ స్వీకారం కూడా చేస్తానేమనుకున్నాను, కానీ ఈ రోజున ఈ రకమైన ఇది జరిగింది. ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి సమావేశం. ఈరోజు ఇదంతా దేవుడిచ్చిన ఒక అవకాశంగా, ఆయన ఆశీర్వాదంగా నేను ఎప్పుడు కూడా అనుకుంటున్నాను. జిల్లాలోని 7 నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి శ్రీకాకుళం 10 నియోజకవర్గాలు, మొత్తం శ్రీకాకుళం నియోజకవర్గమే చూస్తాయి. వీరందరూ కూడా చుట్టం చూపుగా నియోజకవర్గంకి వస్తారు. మీరు ప్రాతినిధ్యం నియోజకవర్గంలో శ్రీకాకుళం పట్టణం పనితీరు, పారిశుద్ధ్యం కావచ్చు, ఇంపార్టెంట్ స్టేడియం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అసంపూర్ణంగా ఉన్నాయి. వీటినే ఎందుకు మీరు ముందు ఫోకస్ పెట్టారు? ప్రజలు 5 ఏళ్ళుగా పడినటువంటి ఈ అసౌకర్యాలు మీరు ఈరోజు ప్రాధాన్యత క్రమంలోనే వాటిని ఇక్కడ అధికారులను ప్రశ్నించే పరిస్థితి ఉందా? ఇప్పుడు జిల్లా స్టేడియం ఉందంటే కోడిరాము స్టేడియం, అది జిల్లా ప్రజలందరికీ కూడా ఉపయోగం. నేను ఇప్పుడు కూడా అదే చెప్పాను. మనది హెడ్ క్వార్టర్ కాన్స్టిట్యున్సీగా జిల్లా ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ వాడుకునే పరిస్థితి కనుక మనం ఫెసిలిటేట్ చేయాలి. ప్రతి ఒక్క అంశంలో కూడా ఫెసిలిటేట్ చేయాలా. అలాగే ట్రాఫిక్ కూడా ప్రధానమైన సమస్య ఉంది. దానిపైన కూడా మేము దృష్టి పెట్టి దానికి ఔటర్ రింగ్ రోడ్ దృష్టి నిన్న కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు మేము వస్తున్నప్పుడు కూడా బస్సులో మాట్లాడుకోవడం జరిగింది. దీనికి వీలైనంత త్వరగా మీరు చెప్పినట్లుగా ఈ జిల్లా కేంద్రమైన ఉన్నటువంటి నియోజకవర్గాన్ని మనం అన్ని రంగాల్లో తీర్చిదిద్ది జిల్లా వాసులందరికీ కూడా ఉపయోగపడేలా చేయాలి. దాంట్లో భాగంగా కోడిరామూర్తి స్టేడియంలో జిల్లా ప్రజలందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. కనీసం ఒక బాత్రూమ్ లేదు. వచ్చిన వ్యక్తులు కూడా స్పాన్సరింగ్కి వచ్చినా కూడా మనం కట్టుకోలేని పరిస్థితులు ఉంటే ఇలాగైతే మనం ఎలా రన్ చేయగలనే ఉద్దేశంతో నేను ఇక్కడ రైజ్ చేయడం జరిగింది.
అంటే ఇదే స్ఫూర్తిగా తీసుకొని మిగతా అందరు అధికారులు కూడా ఏ విషయాన్ని కూడా మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలని నా యొక్క విన్నపం చేశాను. అంతే, ఏదైనా అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు కలిసి కుడి ఎడమ రెండు చేతులు కలిసి చప్పట్లు అన్నట్టు అలాగే ఇద్దరం కలిసి ముందుకెళ్తే కానీ ఇది సాధ్యం కాదని నేను అందరికీ విన్నవించడం జరిగింది. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న గొండు శంకర్ విషయంలో మాత్రం ఈ రోజు మరోలేని రోజు. తన పుట్టినరోజున జిల్లా ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో పాల్గొనడం, జిల్లా కేంద్రానికి కనెక్టెడ్ ఉన్న శ్రీకాకుళం నియోజకవర్గం అభివృద్ధికి మాత్రం తనదైన శైలిలో అడుగులు వేస్తాను. అధికారులంతా కూడాను తమతో పాటు కలిసి పనిచేస్తే ఈ నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అభివృద్ధికి జిల్లా నాలుగు మూలను వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు అందరికీ కూడాను మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం ఈ నియోజకవర్గం మోడల్గా తీర్చిదిద్దడానికి తాను మాత్రం ఈ రోజే శ్రీకారం చుట్టాను. తన ప్రమాణ స్వీకారం ఈ రోజు జరుగుతుంది అనుకుని, కానీ అంతకన్నా ఉన్నతాధికారులతో సమీక్షలో పాల్గొనడం మాత్రం తాను మరవలేని రోజుగా భావిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.